హలో అండి. 2024 సంవత్సరానికి తెలంగాణలో లా సెట్ అండ్ పీజీఎల్ సెట్ దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం చూద్దాము. యాక్చువల్గా ఈ లా సెట్ పీజీఎల్ సెట్ దేనికోసం రాస్తారు అనేది మీకు ఆల్రెడీ ఐడియా ఉండుంటుంది. బట్ అగైన్ మళ్ళీ ఒకసారి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఇప్పటివరకు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మీకు అన్ని ఇన్ఫర్మేషన్ అంతా కూడా అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. సో ఇకపోతే మనకి వెబ్సైట్లో మొత్తం అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఒక లింక్ ఉంది. అదేవిధంగా టెస్ట్ జోన్స్, ఇంపార్టెంట్ డేట్స్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, సిలబస్, మాక్ టెస్ట్, ఎఫ్ఏక్యూస్ అని చెప్పేసి మనకి లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్మేషన్ కాలంలో అయితే క్లియర్గా ఇచ్చారనమాట. ఇక రైట్ సైడ్ తీసుకున్నట్లయితే మనకి లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓకే, టీఎస్ లా సెట్ 3YDC అండ్ 5YDC. ఇక్కడ చూడండి మనకి దీంట్లో ఏమేమి కోర్సులు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా. సో దానికి సంబంధించి చెప్తాను మీకు. అదేవిధంగా టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెషన్ 1 టీఎస్ లా సెట్ 3YDC 10:30 AM to 12 noon ఉంటుంది. అండ్ సెషన్ 2 టీఎస్ లా సెట్ 5YDC అండ్ టీఎస్ పీజీఎల్ సెట్ 2:30 PM to 4 PM వరకు ఉంటుందన్నమాట. సో క్లియర్గా డీటెయిల్స్ అయితే మొత్తం మనము ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో చూద్దాము. చూడండి ఇక్కడ మనకి కోర్సెస్ మెయిన్గా ఎల్ఎల్బి చేస్తాము అని మీకు అందరికీ తెలుసు కదా. సో ఎల్ఎల్బిలో ఏమేమి కోర్సెస్ ఉంటాయి ఏంటి అనేది కూడా మనం ఒకసారి క్లియర్గా మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి కోర్సెస్ అని మనకు ఒక లింక్ ఇచ్చారు ఇక్కడ. సో దీంట్లో కోర్సెస్ ఆఫర్డ్ వచ్చేసి మనకి 3YDC లా డిగ్రీ కోర్స్ అని ఒకటి ఉందన్నమాట. 3YDC లా డిగ్రీ కోర్స్ అంటే 3 సంవత్సరాలు 3 years కోర్స్ అనమాట. ఇది డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. డిగ్రీ అని అంటే ఎనీ డిగ్రీ 3 years డిగ్రీ లేదా 4 years డిగ్రీ అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళందరూ కూడా LLB 3 years డిగ్రీ కోర్స్ చేయొచ్చు అనమాట. సో దాంట్లో వచ్చేసి మనకి LLB అనేది ఒక కోర్సు ఉంటుంది, LLB ఆనర్స్ అని కూడా ఇంకో కోర్సు ఉంటుందన్నమాట. సో ఇవి రెండు మెయిన్ కోర్సెస్, ఓకే, LLBలో. సో ఇకపోతే మనకి 5YDC అని కూడా మనకి ఇంకో కోర్స్ ఉంది, అంటే 5 year డిగ్రీ కోర్స్ అనమాట. ఓకే, ఇంటిగ్రేటెడ్ లా డిగ్రీ కోర్స్ అంటారు. ఇది 5 years ఉంటుందన్నమాట. సో దీనికి ఎలిజిబుల్ ఎవరు అని అంటే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. ఇప్పుడు ఈ రోజు నుంచి మనకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఫస్ట్ ఇయర్కి ఈ రోజు నుంచి. అండ్ రేపటి నుంచి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ముందుగా వాళ్ళందరికీ మనం ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దాము. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మీరందరూ కూడా మంచిగా ఎగ్జామ్స్ రాసి ఇంటర్మీడియట్లో మంచి స్కోరు తెచ్చుకోవాలనేసి కోరుకుంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇంకా 5 years డిగ్రీ కోర్సులో మనకి BA LLB, BCom LLB, BBA LLB, ఓకే, అంటే ఈ 5 yearsలో మీకు ఒక డిగ్రీ వస్తుంది. అదేవిధంగా LLB కోర్స్ కూడా కంప్లీట్ అవుతుంది అనమాట 5 yearsలో. అదే మామూలుగా మీరు ఇంటర్ తర్వాత డిగ్రీ చేయాలంటే డిగ్రీ 3 years ఉంటుంది, LLB ఇంకో 3 years ఉంటుంది అనమాట. మొత్తం 6 years అవుతుంది. బట్ ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇంటర్ తర్వాత LLBలోకి వెళ్ళాలి అని అనుకుంటే సో మీకు BA LLB లేదా BCom LLB లేదా BBA LLB తీసుకున్నట్లయితే మీకు మొత్తం డిగ్రీ ప్లస్ LLB డిగ్రీ రెండు కలిపి 5 yearsలో మీకు కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. సో కాబట్టి మీరు ఎవరైనా ఇంటర్మీడియట్ వాళ్ళు ఈ కోర్స్ చేయాలి అని అనుకుంటే, లా చేయాలి అంటే మీరు ఆల్రెడీ దీని గురించి అనుకొని ఉంటే లేదా మీ ఫ్యామిలీలో ఎవరైనా లాయర్స్ ఉంటే ఇట్లా మీకు ఆల్రెడీ ఒక థాట్, ఒక విజన్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళంతా కూడా ఇంటర్మీడియట్ కాగానే డైరెక్ట్గా LLBకి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఆ తర్వాత మనకి LLM అనమాట. LLM ఇది అందరికీ తెలుసు. LLB అయిపోయిన తర్వాత LLM చేస్తారు. ఇది LLM అంటే లాలో పీజీ కోర్స్ అనమాట. ఇది 2 years ఉంటుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనము క్లియర్గా రాబోయే వీడియోస్లో మనము క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఇకపోతే మనము డీటెయిల్డ్ నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఈ నోటిఫికేషన్ మొత్తం 6 pages ఉంది. ఈ 6 pagesలో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే డిస్కస్ చేస్తాను. అదేవిధంగా ఈ PDF డాక్యుమెంట్ యొక్క లింక్ కూడా నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. సో దట్ మీకు ఏమైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా మీరు ఇది డౌన్లోడ్ చేసుకొని కూడా చూడొచ్చు అనమాట. ఇంకా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలి అని అంటే మీరు కింద మన కామెంట్స్లో పెట్టండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్.
సో ఇక్కడ చూడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా టు అపియర్ ఇన్ లాసెట్ టీఎస్ లాసెట్ 2024 3 years ఎల్ఎల్బి కోర్స్కి అయితే మీరు 10+2+3 ప్యాటర్న్లో 3 years డిగ్రీ కోర్స్ ఏదైనా పాస్ అయి ఉండాలన్నమాట ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, అండ్ కన్సర్న్ విత్ 45% అగ్రిగేట్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 42% ఫర్ ఓబీసీ కేటగిరీ, 40% ఫర్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ అనమాట. ఓకే, సో ఇది ఎలిజిబిలిటీ కండిషన్. ఇది 3 years లా కోర్స్ చేయాలి అని అంటే మీరు ఈ ఎంట్రన్స్ రాయడానికి ఈ ఎలిజిబిలిటీ మీకు కంపల్సరీ ఉండాలి. ఓకే, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సెక్యూర్డ్ లెస్ దాన్ 45, 42 or 40 రెస్పెక్టివ్లీ ఇన్ గ్రాడ్యుయేషన్ యాజ్ స్టేటెడ్ అబోవ్, హీ షుడ్ హ్యావ్ సెక్యూర్డ్ సేమ్ పర్సంటేజ్ ఆర్ మోర్ ఆన్ ద అగ్రిగేట్ ఇన్ ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ బీఈడి. ఓకే, ఇప్పుడు మనకి ఏం చెప్పారు ఇక్కడ, జనరల్ కేటగిరీ అయితే 45% ఉండాలి, ఓబీసీ అయితే 40% ఉండాలి, 42% ఉండాలి, ఎస్సీ ఎస్టీ కేటగిరీ అయితే 40% ఉండాలి అని అన్నారు కదా. సో ఈ పర్సంటేజ్ లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో లేనట్లయితే మీకు ఒకవేళ డిగ్రీ తర్వాత మీరు ఎవరైనా పీజీ చేసి ఉన్నట్లయితే ఆ పీజీలో అయినా మీకు ఈ పర్సంటేజెస్ ఉండాలి, అంత మినిమం అంత అయితే ఉండాలన్నమాట. పీజీలో ఉన్నా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఆ పీజీలో అండ్ ఈ పర్సంటేజ్ లేదా ఇంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మీరు దానికి ఎలిజిబుల్ అవుతారనమాట. ఓకే, సో ఇక్కడ కింద కొన్ని నోట్స్ అయితే ఇచ్చారు, ఇవన్నీ మనము తర్వాత డిస్కస్ చేద్దాం. ఇంపార్టెంట్ అనుకుంటే వెళ్దాం. అంటే స్పెషల్ కేసెస్ అయితేనే అలాంటివన్నీ చదవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 years ఎల్ఎల్బి కోర్స్ అండి. దీనికి 10+2 ప్యాటర్న్లో, అంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ 2 years ఈ ప్యాటర్న్లో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఇప్పుడు సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట, దీనికి అప్లై చేయొచ్చు, ప్రాబ్లం లేదు. సో 45% మార్క్స్ అగ్రిగేట్ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ, 42% ఓబీసీ అండ్ 40% ఫర్ ఎస్సీ ఎస్టీ. సేమ్ ఇది కూడా పైన మనం మాట్లాడుకున్నట్లే సేమ్ పర్సంటేజెస్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ద పర్సంటేజ్ ఆఫ్ 44.5 అండ్ అబోవ్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఇంటర్మీడియట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు జనరల్ కేటగిరీస్ 41.5% ఆర్ అబోవ్ ఇన్ అగ్రిగేట్ ఇన్ ఇంటర్మీడియట్ ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు, అంటే ఒక 0.5% తక్కువ ఉంటే విల్ బీ కన్సిడర్డ్ యాజ్ 45, 40 రెస్పెక్టివ్లీ ఫర్ అడ్మిషన్ ఇంటూ ఎల్ఎల్బి 5 year కోర్సెస్ అనేసి చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 45% అడిగారు కదా జనరల్ కేటగిరీకి, 44.5 ఉంది అయినా కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. ఓకే, 44.5, 6, 7 అట్లా పాయింట్ తర్వాత 5 కంటే ఎబోవ్ ఉండాలన్నమాట. సో అలా అయితే మీరు కూడా ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసుకొని ఎల్ఎల్బి 5IDC అయితే చేయొచ్చు అనమాట. ఓకే, ఇక నెక్స్ట్ వస్తే మనకి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టీఎస్ లాసెట్ 2024 అని ఇక్కడ ఇచ్చారు. సో క్వాలిఫైయింగ్ మార్క్స్ అనమాట. సో ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి 120 మార్క్స్కి ఉంటుందండి. 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. మనకి 90 minutes టైం ఉంటుంది డ్యూరేషన్, ఎగ్జామ్ డ్యూరేషన్. సో దాంట్లో మనకి 120 మార్క్స్కి 35% రావాలంటే 42 మార్క్స్ కనుక వచ్చినట్లయితే మనము దీంట్లో క్వాలిఫై అవుతాము. ఓకే, క్వాలిఫై అవుతే మీకు ర్యాంక్ వస్తుంది. ర్యాంక్ను బట్టి మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా. ఓకే, సో వెబ్ కౌన్సిలింగ్ ఎప్పుడు వస్తుంది ఏంటి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనము నెక్స్ట్ అది రాబోయే డేస్లో మనకి డీటెయిల్గా వస్తుందన్నమాట. నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ ఒక కండిషన్ చెప్తున్నారు, మియర్లీ క్వాలిఫైయింగ్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ డస్ నాట్ ఎంటైటిల్ ఏ క్యాండిడేట్ టు హ్యావ్ బీన్ అడ్మిటెడ్ ఇంటూ ఎల్ఎల్బి 3 or 5IDC. ఓకే, అంటే మీరు ఎగ్జామ్కి అప్లై చేసి ఎగ్జామ్ రాసి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయినంత మాత్రాన మీకు సీటు గ్యారంటీ అని ఉండదు, చెప్పలేము అని చెప్పేసి చెప్తున్నారు. సో ముందైతే మీరు ఎగ్జామ్ రాయండి, అప్లై చేసి ఎగ్జామ్ రాయండి, రాసిన తర్వాత మంచి ర్యాంక్ వస్తే అదే ఆటోమేటిక్గా మనకి వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఆప్షన్స్ పెట్టుకున్నట్లయితే మనకి సీట్ అనేది వస్తుంది. సో ప్రాబ్లం లేదు. సో ఇక్కడ చూడండి, ఏజ్కి సంబంధించి ఇది ఎప్పటి నుంచో ఒక డైలమా అయితే ఉంది. దేర్ షల్ బి నో ఏజ్ రెస్ట్రిక్షన్ ఫర్ ద క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ ఇంటూ ఎల్ఎల్బి కోర్సెస్
త్రూ అపియరింగ్ అట్ టిఎస్ లా సెట్ యాజ్ పర్ ద బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లెటర్ నంబర్. సో ఇప్పుడు ఇంతకుముందు అయితే మనకి ఏజ్ రెస్ట్రిక్షన్ పెడుతున్నారు అని చెప్పేసి మనకి గత కొన్ని సంవత్సరాలుగా ఒక ఇదైతే ఉండేది. బట్ ఇప్పుడు అలాంటిది ఏమీ లేదని చెప్పేసి మనకి క్లియర్గా ఇస్తున్నారనమాట. ఏజ్ రెస్ట్రిక్షన్ అయితే లేదు. ఓకే, అప్పర్ ఏజ్ లిమిట్ ఎవరైనా రాసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉంటే పైన చెప్పినట్లు. ఓకే, ఇంకా ర్యాంకింగ్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట ఇవి పార్ట్ సి. ఓకే, సో ఇది వచ్చేసి మనకి పీజీఎల్ సెట్కి సంబంధించింది అనమాట. అంటే ఎల్ఎల్ఎం ఎవరైతే చేయాలనుకుంటారో, ఎల్ఎల్బి కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఎల్ఎల్ఎం చేయాలనుకుంటే ఈ పీజీఎల్ సెట్కి అపియర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి అప్లై చేసి మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అపియర్ అయ్యి మీరు ర్యాంకు తెచ్చుకున్నట్లయితే కౌన్సిలింగ్ ద్వారా మీకు సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ ద కోర్సెస్ ఆఫర్డ్ బై ద కన్సర్న్ లా కాలేజెస్ విల్ బీ నోటిఫైడ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్ నోటిఫికేషన్. సో దీంట్లో స్పెషలైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క కాలేజ్లో 1, 2, 3 మ్యాక్సిమం అలా కొన్ని స్పెషలైజేషన్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్రిమినాలజీ లేదా జ్యూరిస్ప్రుడెన్స్ ఇలాంటివి కొన్ని సబ్జెక్ట్స్ ఏవైతే స్పెషలైజేషన్స్ ఉంటాయో దాంట్లో అంటే ఎల్ఎల్బి అయిపోయిన తర్వాత వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు ఏం తీసుకోవాలి ఏంటి అనుకుంటున్నారు. కార్పొరేట్ అండ్ సెక్యూరిటీస్లా ఇలా మీకు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇట్లా మీకు రకరకాల స్పెషలైజేషన్స్ అయితే ఉంటాయి. దాంట్లో మీకు నచ్చింది తీసుకోవచ్చు. ఐ మీన్ దానికి కూడా కాంపిటీషన్ ఉంటుంది. మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి మేబీ మనకి కాలేజెస్ అండ్ స్పెషలైజేషన్స్ డిఫర్ అవుతాయి. సో అవన్నీ కూడా మనం రాబోయే వీడియోలో మాట్లాడుకుందాము. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ టిఎస్ పీజీఎల్ సెట్ 2024 వచ్చేసి మనకి సేమ్ ఇది కూడా 120 మార్క్స్కి ఉంటుంది. 25% వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే 30 మార్క్స్ రావాలి. ఓకే, 120 మార్క్స్కి 30 మార్క్స్ 25% వస్తే చాలన్నమాట. ఓకే, ఫర్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ నో మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ ప్రిస్క్రైబ్డ్. సో దీంట్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మినిమం ఇంత అని ఏమీ లేదు. మీరు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి మీకు 0 మార్క్స్ వచ్చినా కూడా మీరు క్వాలిఫై అయినట్లే ఈ దీంట్లో. ఓకే, సో అది కండిషన్ ఇక్కడ. సో ఇకపోతే మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, ఇవాల్యుయేషన్ ఎలా ఉంటుంది అనేదంతా ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు గో త్రూ అవ్వండి. ఇక్కడ చూడండి మనకు క్లియర్గా ఒక టేబుల్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. టిఎస్ లా సెట్ 2024 ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్స్ అనమాట. క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే ఎనీ గ్రాడ్యుయేట్ డిగ్రీ విత్ 10+2+3 ప్యాటర్న్ ఆఫ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకే, అండ్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఓసీ బీసీ అయితే 45%, ఓబీసీ అయితే 42% అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 40%. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్ కావాలంటే మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ టిఎస్ లా సెట్ 2024 ఎల్ఎల్బి 5 ఇయర్ డిగ్రీ కోర్స్కి వచ్చేసి 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ విత్ 10+2 ప్యాటర్న్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్. ఓకే, అదేవిధంగా వీళ్ళకి పర్సంటేజ్ ఆఫ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీ బీసీకి అయితే 45%, ఓబీసీ అయితే 42%, ఎస్సీ ఎస్టీ అయితే 40% అనమాట. ఓకే, ఇకపోతే మనకి ఎల్ఎల్ఎం రాయాలనుకున్న అంటే చేయాలనుకున్న వాళ్ళు పీజీఎల్ సెట్కి అపియర్ అవ్వాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ హోల్డింగ్ ఎల్ఎల్బి ఆర్ బిఎల్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఎవరైతే క్వాలిఫై అయ్యి ఉన్నారో ఇప్పుడు 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ లో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకొని రాసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనకి స్టార్ట్ అవుతుందన్నమాట త్వరలో. ఇక్కడ చూడండి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఫర్ టిఎస్ లా సెట్ అంటే మనకి ఎల్ఎల్బి 3 ఇయర్స్ కోర్సు 5 ఇయర్స్ కోర్సు ఈ రెండు లా సెట్లో ఉంటాయి. ఓకే, ఎల్ఎల్ఎం పీజీ ఏదైతే ఉందో అది పీజీఎల్ సెట్లో ఉంటుంది. సో వాళ్ళకి 900 రూపీస్ జనరల్గా అందరికీ ఉండే ఫీజు. బట్ ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ కడితే సరిపోతుంది అనమాట. దీంట్లో ఏది పీజీఎల్ సెట్ లా సెట్కి ఎల్ఎల్బి 3/DC అండ్ 5/DCకి. ఓకే, నెక్స్ట్ పీజీఎల్ సెట్ అంటే పీజీ లా సెట్ అయితే 1100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఆర్ పీహెచ్ క్యాండిడేట్స్ అయితే ఐ మీన్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ అయితే 900 రూపీస్ కడితే సరిపోతుంది అనమాట ఫీజు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ మనకి ద డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ March 1 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఓకే, మార్చ్ 1 నుంచి, అంటే ఈరోజు కాదు, ఈరోజు 28 కదా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మార్చ్ 1 అంటే రేపు కాకుండా ఎల్లుండి నుంచి మనకి ఈ ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవుతాయి. నేను ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే, అప్లికేషన్ స్టార్ట్ అయిన 1 or 2 డేస్లో ఆర్ 3 డేస్ తర్వాత మీరు ఇమ్మీడియట్గా వీలుంటే, ఎంత తొందరగా వీలుంటే అంత తొందరగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకు అనంటే కొన్ని సెంటర్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఆ ప్రతి సెంటర్కి ఒక కెపాసిటీ అనేది ఉంటుందన్నమాట. ఒక సెంటర్లో 100 ఉండొచ్చు, ఒక సెంటర్లో 300 ఉండొచ్చు, ఒక సెంటర్లో 500 కెపాసిటీ ఉండొచ్చు. ఆ కెపాసిటీని బట్టి మాత్రమే ఆ సెంటర్లో మనకి సీట్ మనకి ఆ సెంటర్ ఎగ్జామ్ రాయడానికి సెంటర్ వేస్తారనమాట. కాబట్టి ఒకవేళ మీరు లేట్గా అప్లై చేసినట్లయితే, ముందుగా అప్లై చేసిన వాళ్ళకి కొన్ని సెంటర్లు ఆల్రెడీ అలాట్ అయిపోతాయి, అంటే ఆ సెంటర్ కెపాసిటీని బట్టి అయిపోతుంటాయి. కాబట్టి సో మనం అప్లై చేసే టైంకి కొన్ని సెంటర్లు దాంట్లో కనబడకపోవచ్చు. మేబీ ఇప్పుడు 100 సెంటర్లు ఉంటే 100 సెంటర్లు మనకి కనబడదు. స్టార్టింగ్లో అయితే 100 సెంటర్లు కనబడతాయి. మేబీ మీరు ఒక 1 వీక్ లేకపోతే ఒక 15 days 20 days తర్వాత మీరు అప్లై చేసినట్లయితే దాంట్లో ఒక 20-30 సెంటర్లు అయిపోవచ్చు. దాంట్లో మనకి దగ్గరలో ఉండే సెంటర్లు కూడా అయిపోయి ఉండొచ్చు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా మీరు అప్లికేషన్ పెట్టినట్లయితే మీరు సెంటర్ని చూజ్ చేసుకోవడానికి మీ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు సెంటర్ దగ్గరలో వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఆన్లైన్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకి వితౌట్ లేట్ ఫీజు వచ్చేసి ఏప్రిల్ 15th వరకు టైం ఇచ్చారు. మార్చ్ 1 నుంచి ఏప్రిల్ 15th వరకు ఆల్మోస్ట్ 45 days టైం ఉంది. ఓకే, మరి లాస్ట్ మూమెంట్ దాకా కాకుండా మీరు వీలైనంత, నేను చెప్పిన కండిషన్ గుర్తుంది కదా, దాని ప్రకారంగా మీరు సెంటర్ దగ్గర కావాలనుకుంటే మీరు ఇమీడియట్గా చేసేసుకోండి. మీకు కావాలనుకున్న సెంటర్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా నెక్స్ట్ 500 రూపీస్ లేట్ ఫీజుతోని 25th ఏప్రిల్ దాకా టైం ఉంది. 1000 రూపీస్ కట్టినట్లయితే మీరు మే 5th వరకు కూడా మీరు సబ్మిట్ చేయవచ్చు అనమాట అప్లికేషన్ ఫాము. లేదు 2000 రూపీస్ కూడా కట్టగలమని అంటే మీరు మిస్ అవుతే, ఈ డేట్స్ అన్నీ మిస్ అవుతే మేబీ మీకు ఒక ఛాన్స్ ఇవ్వడం జరిగిందనమాట. కొంచెం ఫైన్తోని మనము అప్లై చేసుకునే దానికి కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అది మనకు మే 15th వరకు కూడా ఉంది. ఒకవేళ అది కూడా మిస్ అయ్యారంటే మే 25th వరకు మీకు 4000 రూపీస్ కట్టి కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇకపోతే మనకి డేట్ అండ్ టైమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ చూడండి. ఇక్కడ డేట్స్ వచ్చేసి LLB 3YDC వాళ్ళకి 3వ తారీఖు, జూన్ 3వ తారీఖు మండే రోజు. ఓకే, మండే రోజు మనకి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ 10:30 AM నుంచి 12 noon వరకు. ఓకే, 90 minutes 1.5 hour అని చెప్పాం కదా. సో అది 10:30 నుంచి 12 వరకు మీకు ఎగ్జామ్ అయిపోతుంది. 120 questions ఉంటాయి దాంట్లో. మీరు నెగిటివ్ మార్కింగ్ ఏమి ఉండదు. కాబట్టి మీరు మంచిగా ప్రిపేర్ అయ్యి చక్కగా రాసినట్లయితే మంచి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 5 years LLB కోర్స్ వాళ్ళకైతే అదే రోజు, అంటే 3వ తారీఖు జూను, ఓకే, మధ్యాహ్నం ఉంటుంది అనమాట. 2:30 నుంచి 4 వరకు మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా 1.5 hour ఉంటుంది. 120 questions ఉంటాయి. సేమ్ అదేవిధంగా మనకి లా సెట్, అదే మన పీజీ లా సెట్ వాళ్ళకు కూడా సేమ్ అదే రోజు 3వ తారీఖు, జూన్ 3వ తారీఖు మండే 2:30 నుంచి 4 PM వరకు ఉంటుందన్నమాట. అంటే 5YDC అండ్ LLM కోర్సు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే మధ్యాహ్నం ఉంటుంది అండ్ 3YDC అయితేనేమో మార్నింగ్ టైంలో ఉంటుందన్నమాట సెషను. సో ఈ విధంగా ఉంటుంది. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు అండ్ ఇంగ్లీషు, ఉర్దూ ఫర్ లా సెట్ వాళ్ళకి అండ్ ఓన్లీ ఇంగ్లీష్ PGL సెట్ వాళ్ళకి ఉంటుందన్నమాట. సో రీజనల్ టెస్ట్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ హైదరాబాదు వెస్ట్, నార్త్, ఈస్ట్, సౌత్ ఈస్ట్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, సత్తుపల్లి, సిద్దిపేట, ఆదిలాబాద్, నర్సంపేట్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. సో ఆంధ్రప్రదేశ్లో కూడా మనకి కొన్ని సెంటర్స్ ఇవ్వడం జరిగిందనమాట. కర్నూలు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అక్కడ నుంచి కూడా ఎవరైనా రాయాలనుకుంటే రాయొచ్చు. మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నా, లేకపోతే అక్కడ లోకల్ వాళ్ళు రాయాలన్నా కూడా ఇక్కడ మనం అప్లై చేసుకొని ఆ సెంటర్స్ చూజ్ చేసుకున్నట్లయితే మీకు ఆ దగ్గరలో సెంటర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో మొత్తం ఫాలోయింగ్ 21 ఆన్లైన్ టెస్ట్ సెంటర్స్ అనమాట ఇవి. సో దీంట్లో మళ్ళీ హైదరాబాద్ నార్త్, హైదరాబాద్ వెస్ట్, ఈస్ట్, సౌత్ ఈస్ట్ ఇట్లా తీసుకున్నట్లయితే మళ్ళీ కొన్ని సెంటర్స్ ఉంటాయి. ఆ సెంటర్స్ అన్నీ కూడా మీకు హాల్ టికెట్ వచ్చినప్పుడు తెలుస్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తం ఈ డీటెయిల్డ్
నోటిఫికేషన్ తాలూకు డీటెయిల్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఇక్కడ చూస్తే టెస్ట్ సెంటర్ జోన్స్ ఉన్నాయి. జోన్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ ఈస్ట్ తీసుకున్నట్లయితే ఔషాపూరు, బోడుప్పలు, చెర్లపల్లి ఐడిఏ, గట్కేసరు, కీసర, కొర్రెముల, మౌలాలి, నాచారం, సికింద్రాబాద్, ఉప్పల్ డిపో. సో ఇవన్నీ కూడా మనకి హైదరాబాద్ ఈస్ట్ జోన్లోకి వస్తాయి. ఇవన్నీ ఎందుకు అని అంటే మీకు అప్లై చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్ మీ ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి అందుకోసమని మీరు ముందుగా ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకొని తొందరగా అప్లై చేసుకున్నట్లయితే మీకు ఆ సెంటరే రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో వీలున్నంత తొందరగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేస్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. లేట్ చేసినట్లయితే మీకు దీంట్లో కొన్ని సెంటర్స్ అంటే ఈ జోను ఇలాంటివి కొన్ని దాంట్లో నుంచి మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మీకంటే ముందు కొంతమంది అప్లై చేస్తారు కాబట్టి వాళ్ళ కెపాసిటీని బట్టి ఆ సెంటర్లో కెపాసిటీ మొత్తం పోయిందనుకోండి, అయిపోతే ఇంకా మనకి వేరే దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ హైదరాబాద్ నార్త్ తీసుకున్నట్లయితే దుండిగల్, మైసమ్మగూడ, మేడ్చల్, ఓల్డ్ అల్వాల్. ఓకే, అదేవిధంగా హైదరాబాద్ సౌత్ ఈస్ట్ తీసుకున్నట్లయితే హయత్ నగర్, నాగోలు, ఇబ్రాహీంపట్నం, కర్మన్ఘట్, ఎల్బీ నగర్, నాదర్గులు, రామోజీ ఫిలిం సిటీ, శంషాబాద్. నెక్స్ట్ హైదరాబాద్ వెస్ట్ తీసుకున్నట్లయితే హిమాయత్ సాగర్, మొయినాబాద్, గండిపేట్, హఫీజ్పేట్, బాచుపల్లి, కూకట్పల్లి, షేక్పేట్. నల్గొండ, కోదాడ, సూర్యాపేట్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, పాల్వంచ, సుజాత నగర్, సత్తుపల్లి, కరీంనగర్, జగిత్యాల్, కరీంనగర్, హుజురాబాద్, మంథని, సిద్దిపేట్, మహబూబ్ నగర్, తర్వాత సంగారెడ్డి, నర్సాపూరు, సుల్తాన్పూరు, పటాన్చెరు, రుద్రారం, ఆదిలాబాద్, నిజామాబాద్లో ఆర్మూరు, నిజామాబాద్. వరంగల్ జోన్ వచ్చేసి మనకి వరంగల్, హన్మకొండ, హసన్పర్తి, నర్సంపేట్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి. సో ఇవి మనకి మొత్తం టెస్ట్ జోన్స్ అనమాట. టెస్ట్ జోన్స్ అండ్ టెస్ట్ సెంటర్ లొకాలిటీస్ అనమాట ఇవన్నీ కూడా. సో ఆ లొకేషన్స్లో మనకి సెంటర్ వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. సో ఫైనల్గా మనలో ఒకసారి మనము ఈ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈరోజు 28th రోజు మనకి పీజీఎల్ సెట్ అండ్ లా సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఫీజు వచ్చేసి మనకి ఆన్లైన్ అప్లికేషన్ March 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫీజు 900 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ, ఎల్ఎల్బి 3YDC అండ్ 5YDC చేయాలనుకునే వాళ్ళకి. అండ్ SC ST PH క్యాండిడేట్స్ అయితే 600 రూపీస్. తర్వాత పీజీఎల్ సెట్ రాయాలనుకునే వాళ్ళకి 1100 రూపీస్ ఫర్ జనరల్ కేటగిరీ అండ్ 900 రూపీస్ ఫర్ SC ST అండ్ PH కేటగిరీ క్యాండిడేట్స్ అనమాట. సో వితౌట్ లేట్ ఫీజు April 15th వరకు లాస్ట్ డేట్ ఉంది. అండ్ 500 లేట్ ఫీజుతోని 25th వరకు ఉంది. 1000 రూపీస్ అయితే May 5th వరకు ఉంది. 2000 రూపీస్ అయితే 15th May వరకు ఉంది. అండ్ 4000 రూపీస్ కట్టినట్లయితే May 25th వరకు కూడా ఉందన్నమాట. సో ఇన్ కేస్ మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయి, స్పెల్లింగ్ మిస్టేక్లు ఉన్నాయి, లేకపోతే తప్పు పడింది డేట్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే కరెక్షన్ చేసుకోవడానికి మీకు టైం ఇవ్వడం జరిగిందనమాట. దాంట్లో May 20th నుంచి 25th వరకు మీకు ఆ డేట్స్లో మీరు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ కమెన్స్మెంట్ ఆఫ్ డౌన్లోడ్ ఆఫ్ ఆల్ టికెట్స్ 30 తారీఖు నుంచి, May 30 తారీఖు నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట హాల్ టికెట్స్. సో ఎగ్జామ్ డేట్స్ చూడండి ఇక్కడ, June 3వ తారీఖు ఎగ్జామ్ అయితే ఉంటుంది. మార్నింగ్ సెషన్లో LLB 3YDC వాళ్ళకి ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్లో LLB 5YDC అండ్ PG వాళ్ళకి కూడా మధ్యాహ్నం పూట ఉంటుందన్నమాట. ఓకే, సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెషన్ అయితే 10:30 AM to 12 noon అండ్ మధ్యాహ్నం సెషన్ అయితే 2:30 PM నుంచి 4 PM వరకు ఉంటుంది. ఓకే, అనౌన్స్మెంట్ ఆఫ్ ప్రిలిమినరీ కీ వచ్చేసి మనకి June 6th రోజు. ఓకే, June 3వ తారీఖు ఎగ్జామ్ అయితే June 6th రోజు మనకి కీ రిలీజ్ చేస్తారు. మీరేమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయడానికి 7th వరకు టైం ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మనకి ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి ఎప్పుడు ఇస్తారో అనేది డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ మనకు ఒక 15 or 20 డేస్లో రిజల్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ అని కూడా మనకి ఒక లింక్ ఇచ్చారు. ఆ లింక్లో మీరు చూసినట్లయితే మనకి బుక్లెట్ అంతా ఉంటుందన్నమాట. ఇది LLB 3YDC వాళ్ళకి ఒక బుక్లెట్ ఉంటుంది. అదేవిధంగా PGL సెట్ వాళ్ళకి ఒక బుక్లెట్ ఉంటుంది. ఇది LLB 3YDC వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి మనకి LLM కోర్స్కి సంబంధించిన బుక్లెట్. సో ఈ బుక్లెట్ లింక్స్ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కావాలంటే మళ్ళీ గో త్రూ అవ్వచ్చు. ఇప్పటిదాకా మనం డిస్కస్ చేసిన పాయింట్సే దీంట్లో ఉంటాయి, కాకపోతే సపరేట్గా ఇచ్చారనమాట. PG సెట్కి అండ్ లా సెట్కి సపరేట్గా ఇచ్చారు 2 బుక్లెట్స్. మీరు దాంట్లో
కావాలనుకుంటే మళ్ళీ ఒకసారి గో త్రూ అవ్వండి. అండ్ మీకు అప్లై చేయడానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ దీంట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీన్ని మనం కావాలంటే మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అప్పటి వరకు కావాలంటే మీరు ఈ డాక్యుమెంట్ అంతా గో త్రూ అవ్వండి. అదేవిధంగా నెక్స్ట్ మనకి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. లా సెట్ సిలబస్ ఏముంటుంది అండ్ పీజీఎల్ సెట్ సిలబస్ ఏముంటుంది అనేది ఇక్కడ మనకి 2 డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎల్ఎల్బి 3YDC ఆర్ 5YDC అయితే మీకు ఇక్కడ పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి అని 3 సెక్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్లో 30 క్వశ్చన్స్, తర్వాత 30 క్వశ్చన్స్ అండ్ ఇంకొక పార్ట్ సిలో వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి మనకి 1 మార్క్ ఉంటుందన్నమాట. 30 అండ్ 60. ఓకే, సో ఈ 60లో 10 questions will be based on or related to the comprehension of legal passages given. సో ఒక 10 మార్క్స్కి కాంప్రహెన్సివ్ లీగల్ ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట ఈ అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్లో పార్ట్ సిలో. సో మొత్తం 120 మార్క్స్, 120 క్వశ్చన్స్. ఓకే, సో ఇది 5YDC అండ్ 3YDC వాళ్ళకి సంబంధించి ఈ సిలబస్ అనమాట. ఈ సిలబస్ అంతా కూడా మీరు ఒకసారి గో త్రూ అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎల్ఎల్ఎం వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవి. సిలబస్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇది కూడా 90 minutes, 120 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్ అనమాట. సో ఇక్కడ చూస్తే మనకి పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ పార్ట్ బిలో 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, పార్ట్ ఏలో 40 క్వశ్చన్స్కి ఏముంటాయి అనేది ఇక్కడ ఇచ్చారు. జ్యూరిస్ ప్రుడెన్స్ నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి, 20 మార్క్స్. కాన్స్టిట్యూషనల్ లా నుంచి 20 క్వశ్చన్స్, 20 మార్క్స్ అనమాట. దానికి సంబంధించిన సిలబస్ అంతా కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు గో త్రూ అవ్వండి. తర్వాత పార్ట్ బిలో తీసుకున్నట్లయితే 80 క్వశ్చన్స్, 80 మార్క్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్కి మీకు 1 మార్క్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. అండ్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ ఇంటర్నేషనల్ లా 16 క్వశ్చన్స్ ఉంటాయి. బిజినెస్ అండ్ కార్పొరేట్ లాలో 16 క్వశ్చన్స్ ఉంటాయి. లేబర్ లా నుంచి 16 క్వశ్చన్స్. క్రైమ్స్ అండ్ థాట్స్ నుంచి 16 క్వశ్చన్స్. అదర్ అలైడ్ లాస్ నుంచి 16 క్వశ్చన్స్ అనమాట. సో ఇది మొత్తం సిలబస్ ఎల్ఎల్ఎం ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించి. సో ఇదే అండి మొత్తం ఫైనల్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో కవర్ అయ్యాయని అనుకుంటున్నాను. సో ఇకపోతే మనకి ఫర్దర్గా వచ్చే వీడియోస్లో ఇంకా డీటెయిల్డ్గా మనము అసలు ఎంత ర్యాంక్ వస్తే మీకు ఎల్ఎల్బి సీట్ వస్తుంది, ఎల్ఎల్ఎం సీట్ రావాలనంటే ఏ కోర్సు ఎంతెంత కట్ ఆఫ్ ఉంటుంది, ఇలాంటి డీటెయిల్స్తో పాటు మీకు టాప్ కాలేజెస్ ఏంటి, మనకి హైదరాబాదు, తెలంగాణలో ఉన్న టాప్ లా కాలేజెస్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడున్నాయి, ఇలాంటివన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ మీకు ఫర్దర్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.